మొక్కుకోని కొబ్బరికాయ కట్టిందంటే కంపల్సరీ ఏది అనుకుంటే అది అవుతుంది. కొడుకు కావాలంటే కొడుకే, బిడ్డ కావాలంటే బిడ్డ. ఇంతవరకు 100 మందికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ 2. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చే టాపిక్ వచ్చేది ఏంటంటే వసంత పంచమి రోజు నేను అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చిన. అమ్మవారి దర్శనం అంటే మీరు బాసరికి వెళ్ళిన మాత్రం అనుకోకండి. నేను మిట్ట మల్లికార్జున స్వామి టెంపుల్కి వచ్చిన. అమ్మవారు అంటున్నారు మల్లన్న స్వామి టెంపుల్కి వచ్చిన అంటారేమో అనుకుంటారేమో. ఇక్కడ మిట్ట మల్లికార్జున స్వామి టెంపుల్లో బాసరాలో ఎలాగైతే అమ్మవారు ఉందో అదే విధంగా ఇక్కడ కూడా అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి వసంత పంచమికి అంటే సరస్వతి తల్లి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కొంతమంది బుక్స్ కానీ పెన్స్ కానీ కొంతమంది అక్షరాభ్యాసం కూడా చేయించుకుంటున్నారు. సో ఇది ఏంటి అంటే ఇది ఎక్కడ ఉంది, దీని లొకేషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఈ విజువల్స్ ఎట్లా ఉన్నాయి, టెంపుల్ యొక్క పూర్తి డాటా అనేది నేను ఈ వీడియోలో ఇస్తా. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ సరస్వతి విగ్రహమే కాకుండా మనకి నాగుల మల్లన్న స్వామి టెంపుల్, ప్లస్ మనకి పోచమ్మసల్లి టెంపుల్, ప్లస్ మనకి ఇంకా నాగదేవత టెంపుల్ కూడా ఉంది. చాలా టెంపుల్స్ ఉన్నాయి, మనం చూద్దాం రండి, మీకు కూడా చూపిస్తాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే టెంపుల్ తెలుసా, మిట్ట మల్లికార్జున స్వామి దేవాలయం అన్నమాట. సో ఈ మిట్ట మల్లికార్జున స్వామి యొక్క విశిష్టత ఏంటి, ఈ దేవాలయం ఎక్కడ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు అనుకున్నాక ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్న దేవాలయాల యొక్క విశిష్టత ఏంటి, హిస్టరీ ఏంటి అనేది మనం ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. సో మీకు ఈ వీడియోలో లాస్ట్ వరకు క్లారిటీ అయితే ఇస్తాం. మరి మిట్ట మల్లికార్జున స్వామి టెంపుల్ ఎక్కడ ఉంది అంటే మంతినికి దగ్గరలో ఉంది. సో మా మంతినికి ఒక 10 కిలోమీటర్స్కి 20 కిలోమీటర్స్కి దగ్గరలో ఈ మిట్ట మల్లికార్జున స్వామి టెంపుల్ అనేది ఉండడం జరిగింది. సో ఫ్రెండ్స్, మిట్ట మల్లికార్జున స్వామి యొక్క విశిష్టత ఏందో ఫస్ట్ తెలుసుకుందాం. ఈ స్వామి వారు ఇక్కడ ఒక భక్తుని యొక్క కళలో కనిపించడం వల్ల ఆ భక్తుడు ఈ స్వామి వారిపై ఉన్నటువంటి భక్తితోని ఇక్కడ దేవాలయాన్ని కట్టుకొని తన సొంత ఖర్చులతో దేవాలయాన్ని కట్టి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. సో దానికంటే ముందు ఏం జరిగింది అంటే మల్లన్న స్వామి నాగుపాము రూపంలో అతని పొలం పరిసరాల్లో తిరగడం జరిగింది. సో అతనికి ఒక రోజు కళలో కనిపించి నేను ఇక్కడ వెలిసి ఉన్నాను, నాకు ఇక్కడ విగ్రహాన్ని అంటే ప్రతిష్ఠిత చేసి పూజ జరపమని చెప్పి ఆజ్ఞాపించిందంట. సో ఆ ప్రకారంగానే ఆ భక్తుడు తన సొంత ఖర్చుతో ఫస్ట్ మొదటగా స్వామివారి యొక్క దేవాలయాన్ని నిర్మించి తర్వాత ఇతర దేవతలను కూడా నిర్మించడం జరిగింది. సో ఆ దేవుని యొక్క విశిష్టత ఇంకా కూడా పూజారి మాటల్లో కూడా విందాం మనం, ఓకేనా? ఇక్కడ మిట్ట మల్లికార్జున స్వామిని నాగుల మల్లికార్జున స్వామిని కూడా అంటారు. స్వామి ఇప్పుడు ఇక్కడ మిట్ట మల్లికార్జున స్వామి అంటారు కదా, ఇప్పుడు ఇక్కడ చూస్తేనేమో సరస్వతి మాత ఉన్నది, లక్ష్మీ మాత ఉన్నది, రాములవారి టెంపుల్ ఉన్నాయి. ఇవి ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి, దేవుడు ఎప్పుడు తెలిసిన అనేది ఒకసారి ఇప్పుడు మా వాళ్ళకి పురాణం అది దూసకంటి గణపతి గణపతి అయితే పూర్ణ ఉండే కానీ అయిన పొలంలో ఏది పడకుండా ఇలా పుట్ట పెరిగింది. గుళ్ళకి అడుగున పుట్ట పెరిగితే అట్లనే ఉన్నది. పుట్ట అట్లున్నాక ఇక కొంతమందికి కళలు నీడల్లో కనబడి నన్ను బయటికి తీస్తే నేను మళ్ళా నేర్తా అని అలా చెప్పిండు. చెప్పిన వాళ్ళు సరే అని గుంజపటి వాళ్ళు 10 మంది మేము ఫస్ట్ వీడికి వచ్చి తాటర పెట్టి సాధల చంద్రన్న తాటర పెట్టి నున్నగా చేసి దేవుని పెడదామంటే లింగాలు లేకపోతే మేము ఆ పునాది పాత పునాది తవుడు పాత పునాది తవ్విన వల్లే అక్కడ శివలింగం వెళ్ళింది, అలా నంది వెళ్ళింది, చిన్న చిన్న గుర్రం మీద ఉన్న పతిమలు వెళ్ళింది అన్నడే పునాదిలో వెళ్ళిన వల్ల అన్ని తీసి బయట పెట్టి ఆయన గుడి కట్టిస్తామని ఊళ్ళో పోయి ఎవర బుద్ధి కొడితే వాళ్ళు మనిషికి 5,000, 2,000, 3,000 పూజ పడిన వాసులు చేసి ఉన్నది తవ్వి గుడి మొదలై తక్కల్ల పెళ్ళిన కంపెనీ మల్లె సారు ఉండే జిఎం మల్లె సారు, వెంకటరెడ్డి సారు, అది బావి ఓర్ మీద అయితే అలా అతను మేము పోయినాం. గొల్లలో 10 మంది, తెనుగొల్లో 10 మంది, 20 మంది నేను టాటెలు పట్టుకొని పోయినాం. పోతే పోయా మీకు గోళ్ళకి మేము గుడి కడతాం, గుడి లేదు ఎవరైపోయి అన్నాడు. వెంకటరెడ్డి సారు అయితే అన్న వాళ్ళే
సరే ఎట్లా అంటారని మేము మరికి వచ్చినాం. మరికి వచ్చినాక వాళ్ళు ఆ పూట హైదరాబాద్కో ఎటో పోతారు మళ్ళీ సార్ జియో ఉండి బైక్ లైన్లో చేసింది. ఆయన వాళ్ళిద్దరు కార్లో పోగా అది 12 పల్టీలు కొట్టింది ఆ కారు. వాళ్ళకి దెబ్బ కలగలే, కారు ఖరాబ్ అయింది కానీ దెబ్బ కలగలే. అయితే తెల్లారే నేను 4 మనసులో ఇస్తానయ్యా, మీరు కైకిలు మీరు పెట్టుకోరు అని కాంగ్రెస్ శంకరి ఆయన శంకరి ఇంకో జటిలింగ్ అన్న వాళ్ళ 4 బాయ్ 3 ఏళ్ళు సంతకం పెట్టి 24 గంటల డ్యూటీ వాళ్ళకు మేము రాసి పెడతానని ఆ జిఎం మళ్ళీ సారు రాసి దేవుని కోసం రాసినాక మేము అక్కడ గొల్లలో 20 మంది, ఇక్కడ గుంజపడి నుంచి 10 మంది తెలుగోళ్ళు సాగులాడు కట్టుకుని వాళ్ళు 30 మంది మనిషికి 10,000 వేసుకొని మళ్ళా తక్కల పెళ్లి పోతే లారెడ్ బత్తాలు ఆయన ఉచితంగా ఆయన రాసిండు. అట్లా భాస్కర్ ఉండే వకీల్ సాబ్ ఆయన ఆ భాస్కర్ వచ్చిన వాళ్ళే ఆ ఓనర్ ఆయన కలిసిన వాళ్ళే ఆయన సంతకం పెట్టిండు. లారెడ్ బత్తాలు వేసి వచ్చినాక గుడి మొదలు పెట్టాయి. 26 ఏళ్ళు అవుతాయి. ఈయన మొదలు పెట్టి కట్టాక బాయి కాడికైనా శంకరిగా ఇది రాముల వారి గుళ్ళు ఇట్లా భక్తులు మంచి కానుప అయితే మంచిగా అవుతారు చూడు, నేను గిత్తా 10,000 ఇస్తా 5,000 ఇస్తా అని వాళ్ళు భక్తులు ఇస్తే భక్తులతోటి శంకరి సుతార పెట్టుకుని ఆయన కట్టి తర్వాత ఇక కాలాల నీడల్లా నేను వచ్చిందని వాళ్ళు పోషమ్మలు పూర్ణ ఉండే ఆ బద్ది పోషమ్మ పూర్ణ సంధ్య కథలు ఉంది. బద్ది పోషమ్మ నల్ల పోషమ్మ పూర్ణ ఉంది. అక్కడ కడకుండా తుమ్మ చూడు, ఆ తుమ్మ కాడ పూర్ణ ఉంది. మా తాతలు పెట్టే కాడికే అప్పుడు నడిచిన కథ కాడికే ఉన్నది. ఎవరికి కానుపు కాకపోతే కొబ్బరికాయ ముట్టి ఇక ఆ దేవునికి కట్టిందంటే కానుపు కంపల్సరీ అవుతుంది. కానుపు కాని వాళ్ళకి కొబ్బరికాయ మొక్కి అంటే కంపల్సరీ ఈ దేవుడు చాలా మంది కుక్కలో 100 మందికి ఇచ్చేది. చాలా భక్తులతోటే ఈ గుడి పైసలు ఎవరో దోచిన వాళ్ళు మనిషికి 10,000 20,000 50,000 లక్ష రూపాయలు వాళ్ళు ఇచ్చి మేము ఈ గుడి నిలబెట్టి. ఇప్పుడు మీరు తవ్వినప్పుడు విగ్రహాలు వెళ్ళినాయి అన్నారు కదా, ఏది విగ్రహాలు? అడిగి నాగుపాము విగ్రహం, వినాయకుడి విగ్రహమా, ఈ లింగాలు ఇవన్నీ ఫస్ట్ బేస్మెంట్ తీయంగానే ఈ పెట్టిన లింగాలు ఇవి దేవుని ప్రతిష్ఠించారు. ఫస్ట్ ఇళ్ళ దేవుడు అయితే ఆయనే వినాయకుడు, ఈ లింగాలు చిన్న లింగాలు. ఇక్కడ ఏ వారం పూజలు? ఆదివారం, బుధవారం, సోమవారం కూడా ఇక ప్రతిరోజు పూజ. స్వామి ఇది ఎక్కడ ఎట్లా తెలిసింది స్వామి? ఇది అక్కడ మనం తవ్విన వాళ్ళే ఆ పొలంలే అక్కడ భూమిలే వెళ్ళింది. ఆ భూమిలో ఈ భూమి ప్రత్యేకంగా వెలిచిన ఎందుకంటే ఏ తాతలు ఏ పురాణం చాలా మహిమగల లింగం. ఈ నంది పూర్ణం అంద భూములు వెళ్ళిన ప్రత్యక్షమైన ఈయన రాయేసు. అక్కడి నుంచి ఇంకెత్తు పొల్లగానికి ముగ్గురం వచ్చి నేను కడకుంట రాళ్ళు ఉండనని ఇటు వచ్చింది. ఇక ఇయ్యాల వారం ఈయన పూజలు చేస్తారు. సోమవారం ఆడ మొదలు పెట్టినా ఆ పుట్ట ఇది ఇక్కడ వెలుగుతుంది. మళ్ళా దాని మీద పెట్టే వాళ్ళే ఆ పుట్ట చేసి పుట్ట ఇంత పెరిగింది. దీన్ని వేసి నాగుల మల్లన్న అని పేరు పెట్టి ఈయన ఇక్కడ మళ్ళా ఇక్కడ ఇది పెట్టి కానీ మళ్ళా అక్కడ ఆ చెట్టు కింద లేచారు అవతల నాగుల మల్లన్న అక్కడ ఉండే ఫస్ట్ ఆ టెంపుల్ దగ్గర పుట్ట ఉండే అంట. పునాది పుట్ట ఉంటే తీసేసి మళ్ళీ ఇక్కడ పెరుగుడు మొదలు పెట్టిందంట పుట్ట.
మళ్ళీ ఇక్కడ పెడితే మళ్ళీ అక్కడ మొదలవుతుంది. అక్కడ ఒక చెట్టు కాడ ఉన్నది. ఇదంతా అయింది కానీ మళ్ళీ మారింది ఒక్కడ వేయలేదు. సర్పం తిరుగుతుంది. ఇవాళ వచ్చింది ఈ వెనకడిది ఒక మొండి ఉన్నది, ఆ పడిగా అంత ఉన్నది. ఓకుంట కావాలంటే వాళ్ళు కట్టెలు పట్టుకోవడం వరకు మాయం కాదు. అన్ని మంచిగా అని ఆయన విగ్రహాలు చేసి అట్లా పెట్టుకున్నారు. తెచ్చి పెడతా ఏం విగ్రహాలు ఈ ముడుపులు ఏంటి స్వామి? ఈ కానుపు కానోళ్ళు పెళ్లి కాకుండా మంచి పానం మంచిగా లేకుండా ఈ ముడుపు పడితే వాళ్ళు కోరుకున్నది ఏదంటే అదే అవుతుంది. కోరుకున్నది అవుతారు. పిల్లలు కావాలి, పెళ్లి అవుతుంది. అట్లా ఈయనకు నాగుల వలన పాలు తెచ్చి పాకిడి తెచ్చిపోతే, వారం నాడు తెచ్చిపోతే కానుపు కానుపు కానుపు. ఎప్పుడు పోయాలి పాలు? ఆదివారం బుధవారం, సోమవారం కూడా పోయాలి. ఎన్ని రోజులు పోయాలి అట్లా? అట్లా 3 వారాలు 5 వారాలు 5 వారాలు పోయాలి. 5 వారాలు పోయాలి. 5 వారాలు 5 వారాలు పాలు పోయాలి. ముడుపు కట్టాలి. లాస్ట్ వారం ఆదివారం వచ్చే ఆదివారం ఇప్పుడు 5 వారాలు వస్తారు కదా. లాస్ట్ వారం కొబ్బరికాయ, ఇన్ని పండ్లు, పాక పాకెట్ నాగన్న 3 చెర పండ్లు తెచ్చి పెట్టి ఆ దేవుని పెట్టి ఇంకా ముడుపు కట్ట. ఇక అనుకున్న పని ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు సరస్వతి మాతది విగ్రహం పెట్టారు అక్కడ. సో ఇవాళ ఏమేమి పూజలు చేశారు మీరు? పూజలు ఇవాళ సరస్వతికి కావాల్సినవి పండ్లు, మామిడి పూత ఇవన్నీ పెట్టి దీపం ముట్టించి కోడి బియ్యం, కోడికర్ర కట్టలు అన్ని పెట్టి అన్నికు ఒడ్డెక్కించి మీరు భక్తితో పెట్టుకున్నది మీరే ఇక సపరేట్? ఈయన శంకరుడు. ఇవాళ బుక్స్ పెన్స్ కూడా మంచి పెడతారు కదా ప్రతి వసంత పంచమికి అట్లా చేస్తాను. సో ఫ్రెండ్స్, వసంత పంచమికి అంటే ఈసారి అంతా మిస్ అయింది. ఇంకెప్పుడైనా వసంత పంచమి అనేది మీకు అనిపిస్తే మార్నింగ్ టైంలో వచ్చారంటే వీళ్ళు బుక్స్ పెన్స్ కూడా అమ్మవారి దగ్గర మొక్కి ఇస్తారు. సో చాలా మంచిది. కొన్ని సార్లు ఇప్పుడు ఉగాదికి కొన్ని ఫెస్టివల్స్కి అన్నదానం కూడా ఇస్తారు. ఎవరైనా డొనేషన్ చేయాలనుకుంటే కూడా డైరెక్ట్ ఈ టెంపుల్ రండి. ఈ టెంపుల్ అడ్రస్ నేను మీకు ఇస్తాను. వీటికి వచ్చిన తర్వాత ఏ డొనేషన్ కావాలన్నా కానీ ఇక్కడ స్వామి ఉంటాడు. స్వామిని తెలిసిందంటే ఏది ఇవ్వాలంటే మీరు అది ఇవ్వచ్చు. వీళ్ళ నెంబర్లు కూడా అవసరం అయితే నేను దీంట్లో పెడతాను, ఫోన్ చేసుకోవచ్చు మీరు కూడా. సో చాలా మహిమ గల టెంపుల్. ఒకసారి మీకు వస్తే మీకే అర్థమవుతుంది, మేము చెప్పాల్సిన అవసరం. మొక్కుకొని కొబ్బరికాయ కట్టిందంటే కంపల్సరీ ఏది అనుకుంటే కదా అయితే కొడుకు కానంటే కొడుకే, బిడ్డ కానంటే బిడ్డ. ఇంతవరకు 100 మందికి ఇట్లా పట్టణాలు ఇప్పుడు ఎప్పుడు ఎత్తారు? ఆదివారం బుధవారం. ఇప్పుడు కొమరెల్లి మల్లన్న స్వామి టెంపుల్ మొన్నట్లాగా జాతర జరుగుతుంది. ఇప్పుడు ఈ దేవుడు పెద్ద దేవుడు, ఆయనకంటే తమ్ముడే. ఈయన తమ్ముడే. ఈయన మిట్ట మల్లికార్జున. ఈయన మిట్ట మల్లికార్జున స్వామి. అంటే మిట్ట అనేది ఎందుకు వచ్చింది పేరు? ఇది గుంజపడి ఊరు లేవలు మిట్ట ఉన్నది కాబట్టి మిట్ట పొలాలు అన్నది. మిట్ట అంటే ఎత్తులో వెలిసింది కాబట్టి మిట్ట మల్లికార్జున. అట్లా ఓదల మల్లన్న కానీ పేరు అట్లా పెట్టి. సో ఇప్పుడు ఈయన బోనాలు పోస్తారు. బోనాలు పట్నాలు నిన్న ఆదివారం 4-5 పడ్డాయి బోనాలు పోసారు. అది చాలా మంది అనుకుంటారు. ఇంకోటి ఇప్పుడు వేలాల జాతర జరుగుతుంది ఇక్కడ, వేలాల మల్లన్న అంటే కదా. సేమ్ అదే టైంలో ఇక్కడ శివరాత్రి ఇక్కడ కడతారు, మొక్కుకుంటారు, బోనాలు పోతారు, అన్ని చేస్తారు. సో ఫ్రెండ్స్, నేను ఎందుకు వచ్చినా అంటే నేను నా ఓపెన్ గా చెప్పుకోవాలంటే నేను ఎక్కడ చూసినా మిట్ట మల్లికార్జున స్వామి పోస్టర్ కనబడ్డది నాకు. ఎక్కడ చూసినా అది బండ్ల మీదనా ఎక్కడ లేదు, నేను ఎక్కడ వెళ్తాడు నాకు అక్కడ ఎటైనా పోతే బండి ఏ బండి నేను చూసినా మిట్ట మల్లన్న ఫోటో కనబడతాయి. అదే నేను నాకు అంటే ఈ ఫోటోలు ఒక్కసారి కనబడితే ఏం కాదు, నాకు అట్లా ప్రతిసారి కనబడి మొదలు పెట్టింది. క్యాలెండర్ మీద కూడా కనబడేది నాకు ఒకసారి. ఈ క్యాలెండర్ల మీద, తర్వాత ఈ బండ్ల మీద అది ఒక్కోసారి కనబడేసరికి నాకు అసలు ఏంటి దేవుడు, మరొక చూసేద్దాం మనమన్నా పోయి ఒకసారి దేవుని దర్శనం చేసుకుందాం. ఇన్నిసార్లు మనకి కనబడుతుందంటే రమ్మని కావచ్చు అని చెప్పేసి నేను కూడా ఒకసారి వచ్చి వెళ్ళడం జరిగింది పోయిన సంవత్సరం కూడా. సో అందుకోసమనే ఇప్పుడు వచ్చిన.
కానీ నేను చెప్పలేదా ప్రామిస్ అలా